ఆధ్వర్యంలో 52 సైకిళ్లు పేద విద్యార్థులకు పంపిణీ. ముఖ్య అతిథులు షాప్ చైర్మన్ రవి నాయుడు, ఆర్డీఓ రామ్మోహన్. సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కేఎల్జీబీ ఆర్థిక సహకారంతో ప్రతి సంవత్సరం సిడ్స్ సంస్థ ద్వారా 500 మంది విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు తిరుపతి యూత్ హాస్టల్ నందు 52 మంది పిల్లలకు సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, ఆర్డీఓ మరియు చంద్రగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిడ్స్ సంస్థ ద్వారా పేద పిల్లలకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేయడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మా సంస్థ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిడ్స్ సంస్థ ప్రతినిధులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంవత్సరంలో మనము మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి చేయాలి అనే దాంట్లో కొన్ని పెట్టుకుంటారు. అదేవిధంగా ఈసారి మనకు 1947లో స్వాతంత్రం వచ్చి 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ అనేది ఒక కార్యక్రమం పెట్టారు. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 అనే కార్యక్రమం పెట్టారు. ఈ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో ముఖ్యంగా 10 సూత్రాలు అని ఒక కార్యక్రమం పెట్టారు. ఈ 10 సూత్రాలు ఏంటంటే మన రాష్ట్ర వికాసానికి తోడ్పడే అంశాలు. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన అనే అంశం నుంచి పుట్టినదే P4 కాన్సెప్ట్. సో ఇందులో ప్రజలు ప్రభుత్వానికి అనుసంధానంగా, అంటే ఈ పూర్ పీపుల్కి ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజల్లో కొంతమంది మార్గదర్శులు ఉండడము. మార్గదర్శి అంటే ఉదాహరణకి ఇక్కడ మీకు బాగా అర్థమైందని హేమశేఖర్ గారు, ఆయన ఒక మార్గదర్శి. బంగారు కుటుంబాలు ఎవరంటే లబ్ధిదారులు ఎవరైతే సమాజంలో అట్టడుగున పూరేష్ ఆఫ్ ది పూర్ ఉన్న ఒక 20% ప్రజలకి, అదే సమాజంలో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన 10% వాళ్ళను టైఅప్ చేసి వీళ్ళ అవసరాలు కొంతమేరకు తీర్చగలిగేదానికి మనకు ఈ P4 అనేది ఏర్పాటు చేశారు. అందులో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, ఇది మనకు P4. సో ఈ 10% మార్గదర్శులు ఈ 20% బంగారు కుటుంబాలకు చేయూతను అందించి వాళ్ళను కూడా సమాజంలో ఆ 20% నుంచి పైకి తీసుకురావడానికి రూపొందించిందే ఈ P4 పథకం. అందులో ఈ 10 సూత్రాల్లో మొదటి సూత్రం. సో ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా, ఆదేశాల అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా P4 కార్యక్రమాలు అమలవుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో కూడా 51 మంది పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన శేఖర్ గారు ఆధ్వర్యంలో ఏదైతే బంగారు కుటుంబాలకు దత్తత తీసుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగానే శేఖర్ గారు ముందుకు రావడం, ఈరోజు ఆ స్కూల్స్ సంబంధించిన ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి వితరణ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఆ సైకిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాక నిజంగానే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుందనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం P4 మోడల్ సంబంధించి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఈరోజు ఆదాని నుంచి అంబానీ వరకు ఈ రాష్ట్రంలో అనేక కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇదే సీడ్ ఏదైతే సొసైటీ ఉందో, ఏదైతే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి సీడ్స్ సంబంధించి ఏదైతే ఉందో ఆ
సంస్థ గతంలోనే ఇది ఒక్కదాంతోనే కాదు, దాదాపు 30 లక్షల రూపాయలు పైన ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులకు కూడా చదువులకు దూరం కాకూడదని ఆ రోజు వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందజేయండి. ఫ్లడ్ వచ్చినా, విపత్తులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందుందో వాళ్ళు అందరికంటే ముందుండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఈరోజు అనేక కార్యక్రమాల్లో వీళ్ళ భాగస్వామ్యం ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతిలో స్టేట్ లెవెల్ P4 కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ సంస్థకు సంబంధించిన సెక్రటరీ గారు కూడా అభినందించడం, వాళ్ళకి అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, RDO గారు కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, DO గారు కావచ్చు, ఎవరైనా కూడా ఈరోజు వీళ్ళందరినీ మేమందరం కూడా ఎవరైతే ఈ సమస్యకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అభినందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 51 సైకిల్ ఇవ్వడం అనేది నెంబర్ కాదు. అదే మాటతో ఈరోజు వాళ్ళ ప్రాణ స్నేహితుడు చనిపోయితే అది కూడా యాక్సిడెంట్తో చనిపోవడంతో భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లోనూ విద్యార్థులు కానీ ఎవరైనా కూడా యాక్సిడెంట్కి గురి కాకూడదనేట్టు హెల్మెట్స్ కూడా వారి పేరు మీద వితరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న శేఖర్ గారికి, ఆ బృందానికి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేయడంతో పాటు ప్రోత్సహిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం.